హాయ్ అండి, నమస్తే. నేను భారతి. వెల్కమ్ టు బాలూస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇది రోటీస్కి, నాన్స్కి, అలాగే బిర్యానీస్కి చాలా సూపర్గా ఉంటుందండి. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. మరైతే ఈరోజు వీడియోలో దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా తరిగి ఈ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే అదే ప్యాన్లో 200 గ్రాముల పన్నీర్ని తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ డార్క్గా ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. దీంట్లోనే 1 ఇంచ్ అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని అలాగే 10-12 జీడిపప్పు, ఒక చిన్న కప్పుతో తియ్యటి పెరుగును వేసుకోవాలండి. పుల్లగా ఉండకూడదు. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా ఎక్కడ గరుకు లేకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీడియం సైజు టొమాటోస్ ఒక 2 తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని టొమాటో ప్యూరీని కూడా తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నటువంటి సేమ్ ప్యాన్లోనే ఒక 2 స్పూన్స్ బటర్ని వేసుకొని బాగా మెల్ట్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూను షాజీరా, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసుకొని చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయి మనకి టొమాటో అన్నది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2.5 స్పూన్స్ కారాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. మీకు ఎక్కడైనా ఆయిల్ తక్కువైనట్లు అనిపిస్తే మధ్య మధ్యలో బటర్ కానీ లేదంటే కొద్దిగా ఆయిల్ కానీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మసాలా అన్నది దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూను గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్ను కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా చేయడం వల్ల పన్నీర్ చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మనకి రెస్టారెంట్ స్టైల్లో కనుక టేస్ట్ రావాలనుకుంటే ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ పంచదార, అలాగే కొత్తిమీర, అలాగే 4 to 5 స్పూన్స్ కసూరి మేతిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక్క 5 మినిట్స్ కనుక మగ్గనిచ్చినట్లయితే మనకి గ్రేవీలో ఉన్నటువంటి ఆయిల్ అన్నది కూడా లైట్గా పైకి తేలి మనకి మంచి టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా కనుక తయారు చేసుకుంటే ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రెస్టారెంట్కి వెళ్ళి దీన్ని టేస్ట్ చేయాల్సిన పని లేదు. చాలా చక్కగా ఇంట్లోనే మనం తయారు చేసుకొని రోటీస్తో కానీ లేదంటే బిర్యానీ కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్
సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరైతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం బాలుస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి.